జగజ్జీవన్ రామ్ స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చేస్తున్నామని తెలిపారు. జీవన ప్రమాణాలు పెంచుకోవాలనే మార్గదర్శులను తెచ్చామని చంద్రబాబు వివరించారు. బంగారు కుటుంబాలను గుర్తించి ఆదుకుంటామని చెప్పారు. తెలివితేటలతో పనిచేస్తే కష్టపడాల్సిన అవసరం లేదన్నారు. సమాజంలో గుర్తింపు, గౌరవం కావాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారని తెలిపారు. సమాజానికి మనం ఉపయోగపడితే గుర్తింపు, గౌరవం దానంతటా అదే వస్తుందని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్లలో ఏర్పాటు చేసిన బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. P4 కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాలతో సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా ముప్పాళ్లలో వెంకట్రామం ఇంటికి ముఖ్యమంత్రి వెళ్లారు. వారి కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకున్నారు. ఆలోచన విధానంలో మార్పు రావాలని సీఎం పేర్కొన్నారు. జీవన ప్రమాణాలు మెరుగుపరచాలన్నారు. పేదరికంలో ఉన్నవారు బంగారు కుటుంబంలో చేరవచ్చని, వారిని మార్గదర్శకులు ఆదుకుంటారని పేర్కొన్నారు. బాగా పనిచేసిన మార్గదర్శకులను గుర్తించి సన్మానిస్తానని తెలియజేశారు. సమాజానికి ఎంతో కొంత ఇవ్వాల్సిన బాధ్యత సంపన్నులదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. P4 కార్యక్రమం ఒక చరిత్రని, ప్రపంచంలో ఎక్కడా ఇలాంటిది జరగలేదన్నారు. సమాజంలో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి, వాటిని తగ్గించాలన్నారు. అందరూ పేదరికంలోనే పుట్టాం, అవకాశాలను అందుకోవటమే ముఖ్యమన్నారు. డబ్బు వల్ల సమాజంలో గుర్తింపు రాదు, మంచి పని చేస్తేనే వస్తుందన్నారు. ఎస్సీ వర్గీకరణ జరగాలని 30 ఏళ్ల క్రితమే నిర్ణయించామని, అన్ని గ్రామాల్లో రోడ్లు బాగు చేశామని, ఇది మంచి మార్పు అని చంద్రబాబు తెలిపారు. వేదాద్రి, కంచెల ఎత్తిపోతల పునరుద్ధరణ పనులకు 15 కోట్లు ఇస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. సుబాబుల్ పంటకు మద్దతు ధర ఇచ్చే అంశం సమీక్షిస్తున్నామని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను లాభాల బాట పట్టిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా రైల్వే జోన్ సాధించామని గుర్తు చేశారు. P4 ద్వారా మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ లో 2047కి 55 లక్షల రూపాయలు తలసరి ఆదాయం. ఈ రోజు 2,90,000 ఉంటే దీన్ని 23 ఏళ్లలో దగ్గర 20 రెట్లు 15 రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది. అది సాధ్యమా అంటే సాధ్యం. దానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తున్నాం. అదే సమయంలో ఇది కొంతమందికి ఆదాయం వచ్చి చాలా మంది నిరుపేదలుగా ఉండడానికి వీలు లేదు. అందుకే చాలా రోజులు మదనపడ్డాను. ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ఇస్తున్నాం. మొన్నే పేదల సేవలో నెల 1వ తారీఖున పింఛన్లు ఇచ్చాను. ఈ రోజు మీరు చూస్తే 4,000 రూపాయలు పింఛనిచ్చే ప్రభుత్వం భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్ప ఎక్కడా లేదు. ఇక్కడుండే ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తున్నాం. దివ్యాంగులకు 6,000 రూపాయలు ఇస్తున్నాం. ఒకప్పుడు 500 నేనే చేశాను. మళ్లీ ఈ రోజు వస్తే తర్వాత వచ్చిన తర్వాత 3,000 చేశాను. ఈ రోజు 6,000 రూపాయలు చేసే పరిస్థితికి వచ్చాం. ఎవరైనా కిడ్నీ పేషెంట్లు గాని లేకపోతే కొంతమంది లెప్రసీ పేషెంట్లు ఉంటే వాళ్లకు 10,000 ఇస్తున్నాం. బెడ్ కి పరిమితమైనటువంటి వ్యక్తులకి కుటుంబ సభ్యుల్ని కొంతవరకు ఆదుకోవాలని 15,000 రూపాయలు ఇస్తున్నాం. మీరు చరిత్రలో ఎప్పుడన్నా ఎవ్వరు ఈ వారిగా ఇచ్చింది లేదు. మానవతా దృక్పథంతో పనిచేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదే సమయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే 33,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా నెలవారీగా మీకు డబ్బులు పంపిస్తున్నా. ఇవి కాకుండా అన్నా క్యాంటీన్ ఉంది. ఇది కాకుండా రేపే డిఎస్సీ పెడుతున్నాం. ఇవి కాకుండా ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీ సోదరులకి అనేక కార్యక్రమాలని లోన్స్ ఇవ్వడం, స్వయం ఉపాధి కల్పించడం అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. దీపం 2 ఇచ్చాం. రేపు మే నెలలో మళ్లీ అందరికీ చెప్తున్నా, తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తాం. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం ముప్పాళ్లలోని బాలికల గురుకుల సంక్షేమ వసతి గృహాన్ని, పాఠశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు. బాబు జగజ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో పాల్గొనడానికి ముప్పాళ్ల వెళ్లిన సీఎం చంద్రబాబు గురుకుల పాఠశాలకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. పాఠశాల అంతా కలియదిరిగారు. వంటశాల, భోజనశాలలలో పరిశుభ్రతను పరిశీలించారు. కోడిగుడ్లు, బియ్యం, కూరగాయలు, సరుకుల నాణ్యతను పరిశీలించారు. భోజనం రుచిగా, నాణ్యతతో అందిస్తున్నారా అని విద్యార్థులను అడిగి సీఎం తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం అల్పాహారం, భోజనం అందిస్తున్నారా అని అడిగారు. అనంతరం డార్మెటరీని పరిశీలించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 80,000 సంఘాలకు 8,000 కోట్ల రుణాలు అందించాలన్న ఆలోచనతో ఉన్నామని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. 26 జిల్లాల్లో మహిళా పారిశ్రామికవేత్తలపై స్పెషల్ మీటింగ్లు నిర్వహించుకునేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. 2029 నాటికి సాధ్యమైనంత మేరకు మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలని మెప్మా లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మహిళా పారిశ్రామికవేత్తల అభివృద్ధిని లక్ష్యంగా మెప్మా ఆధ్వర్యంలో విజయవాడ అమరావతి కన్వెన్షన్లో ఒక్కరోజు వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి పొంగూరి నారాయణ, మెప్మా డైరెక్టర్ తేజ్ భరత్, కార్మిక శాఖ కమిషనర్ శేషగిరి బాబు పాల్గొన్నారు. వర్క్షాప్ సందర్భంగా మహిళాకాశం పేరిట మెప్మా వెబ్సైటు, మొబైల్ యాప్లను మంత్రి నారాయణ ప్రారంభించారు. ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్యంగా 30,000 మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలని మెప్మా ప్రణాళిక రూపొందించింది. ఇప్పటికే ఉన్న 10,000 జీవనోపాధి యూనిట్లతో పాటు కొత్తగా మరో 20,000 యూనిట్లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు వెల్లడించారు. మెప్మా 9 రకాల జీవనోపాధి యూనిట్ల రూపకల్పనను చేపట్టింది. ఏ ప్రభుత్వ పథకం అమలు కావాలన్నా సంబంధిత డేటా సక్రమంగా ఉండాలని మంత్రి నారాయణ తెలిపారు. ఈరోజు 5 వెబ్సైట్లు ప్రారంభించామని ఆయన చెప్పారు. 2047 నాటికి ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలన్నదే సీఎం చంద్రబాబు ఆశయమని మంత్రి తెలిపారు. గతంలో ఇసుక కాంట్రాక్టులను డ్వాక్రా గ్రూపులకు అప్పగించేందుకు ప్రయత్నించామని, కొన్ని అనివార్య కారణాల వల్ల అది వాస్తవంగా మారలేకపోయిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 80,000 సంఘాలకు 8,000 కోట్ల రుణాలు అందించాలన్న ఆలోచనతో ఉన్నామని తెలిపారు. 26 జిల్లాల్లో మహిళా పారిశ్రామికవేత్తలపై స్పెషల్ మీటింగులు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. 2029 నాటికి సాధ్యమైనంత వరకు మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలని మెప్మా లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మెప్మా ఉద్యోగులకు అవసరమైన అన్ని సదుపాయాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు. ప్రతి ఒక్కరి ఆదాయం, ప్రతి ఇంట్లో కనీసం ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఉండాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి ఒకటే చెప్తున్నారు, కొందరు ఉద్యోగాలు పోతారు, వ్యాపారస్తులు కొందరు తయారవుతారు. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ముఖ్యమంత్రి గారు 2014-19లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ రోజు శాండ్ ఇసుకని మెహమాలకు ఇచ్చారు. దాంట్లో వచ్చే ఆదాయంలో 25% మీకు ఇచ్చేదిగా డ్వాక్రా మెహ్మా మహిళలకి. అంటే సార్ ఒకటే అన్నారు, వాళ్ళు చిన్న చిన్న కుట్టు మిషన్లు చేసుకోవటం, తర్వాత చిన్న చిన్న పనులు చేసుకోవటం కాదు, వాళ్ళని కూడా బిజినెస్ మ్యాగ్నెట్ చేయాలి. ఎందుకు కారు అనే ఉద్దేశంతో ఆ రోజు ఆ కార్యక్రమం ఇచ్చారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల అది జరగల. అయితే ఈరోజు మాకు ఆదేశం ఇచ్చేది ఏంటంటే, ఏదో చిన్న చిన్న పనులు కాదు, ప్రతి ఒక్కరూ వ్యాపారస్తులు కావాలి, పెద్ద పెద్ద వ్యాపారస్తులు కావాలని ఈరోజు ఆశిస్తూ యాక్చువల్గా ఈ యొక్క కార్యక్రమం. దీంట్లో ముఖ్యంగా ప్రతి ఫ్యామిలీ నుంచి ఒక బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్ కావాలి. దట్ ఈస్ ది గోల్ ఆఫ్ అవర్ హానరబుల్ సీఎం. అదేవిధంగా మొత్తం 28,79,040 మంది మహిళలు ఉన్నారు. ఇందులో 2,79,218 గ్రూప్స్ ఉన్నాయి. నగర ప్రాంతంలో షెల్టర్ తయారు చేయడానికి, ఆవాసం కోసం ఈరోజు మనకు తెలుసు, చాలామంది వేరే జిల్లాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చి పనులు చేస్తున్నారు. విజయవాడలో కూడా మనం చూస్తాం, చాలా చోట మనం పొద్దున లేబరర్సు కుమ్ముకూడి ఉండారు. కానీ వీళ్ళందరూ ఎక్కడ ఉంటున్నారు? మన జిల్లా వాళ్ళు కాదు, వేరే జిల్లా నుంచి వచ్చేవాళ్ళు. వాళ్ళందరికీ నైట్ ఉండడానికి నివాసం ఎక్కడ ఉంటుంది? లేదు. అది కూడా ఒక లక్ష్యంగా తీసుకుంటున్నాము. నివాసం అనే పేరుతో ఒక వెబ్సైట్ లాంచ్ చేసాము. ఎందుకంటే అన్ని యూఎల్బీస్లో కూడా ఈరోజు ఒక 100 వరకు ఉన్నాయి, కానీ అది సక్రమంగా నడుస్తున్నాయా లేదా అనేది తెలియదు. అది లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా డిస్కస్ చేయడం జరిగింది. శేషగిరి బాబు కూడా ఇక్కడే ఉన్నారు. దానికి సపోర్ట్ చేస్తామని లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో పనిచేస్తున్నవాడు. వీళ్ళు ఎక్కడో నుంచి వచ్చారు, వేరే జిల్లాల నుంచి, శ్రీకాకుళం నుంచి, అలా కర్నూలు నుంచి, వివిధ జిల్లాల నుంచి, అలాగే వేరే రాష్ట్రాల నుంచి కూడా, ఒడిశా నుంచి, జార్ఖండ్ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా మన దగ్గర వచ్చి మనకు ఇక్కడ వివిధ కార్యక్రమాలు పని చేస్తున్నారు. వ్యవసాయ కూలీలుగా చేస్తున్నారు, కన్స్ట్రక్షన్ వర్క్లో చేస్తున్నారు. అంటే రేపు మనకు అమరావతిలో క్యాపిటల్ సిటీ నిర్మాణానికి కూడా లక్షలాది మంది లేబరర్స్ బయట నుంచి వస్తారు. వీళ్ళందరికీ కూడా మనం మంచి
నివాసం కల్పించడానికి, ఆవాసం కల్పించడానికి ఇది ఒక కార్యక్రమం ఉంది. ఇంకా 2-3 కార్యక్రమాలు నేను హైలైట్ చేస్తాం. ఒకటి, డిజిటల్ లిటరసీ అనేది చాలా అవసరం. బాబు జగజ్జీవన్ రామ్ ఆశయాలకు అనుగుణంగా వెనుకబడిన వర్గాలు ఉన్నత స్థానంలో రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు P4 అనే విప్లవాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. P4 కార్యక్రమం వల్ల 40 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని, అట్టడుగు నుండే 20% మంది పేదలకు, ధనికులుగా ఉండే 10% మంది విద్య, వైద్య, ఇతర మౌలిక వస్తువులు, సహకారాలు అందించడమే P4 లక్ష్యమని తెలిపారు. శిఖామణి సెంటర్లో ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సంగా సంజయ్ వర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని పాల్గొన్నారు. శిఖామణి సెంటర్లోని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రజలకు ఎంపీ కేశినేని శివనాథ్ స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ కులరహిత సమాజం కోసం పోరాడి నవయుగ వైతాళికుడు బాబు జగజ్జీవన్ రామ్ అని కొనియాడారు. సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరగని కృషి చేసిన సంఘ సంస్కర్త, సమతావాది, స్వాతంత్ర సమరయోధుడు జగజ్జీవన్ రామ్ అని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు చేసే P4 కార్యక్రమం వల్ల 40 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతోందని, అట్టడుగు నుండే 20% మంది పేదలకు, ధనికులుగా ఉండే 10% మంది విద్య, వైద్య, ఇతర మౌలిక వసతులు, సహకారాలు అందించడమే P4 లక్ష్యమని తెలిపారు. దళిత వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలో శ్రమించిన మహానుభావుడు బాబు జగజ్జీవన్ రామ్ అని ప్రభుత్వ వైప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పాటుపడ్డారన్నారు. దేశంలో అన్ని వర్గాలు సమానమేనని, అన్ని రంగాల్లో సమానంగా అభివృద్ధి చెందాలని పనిచేశారన్నారు. ఆ మహానుభావుడు ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తోందన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 64వ డివిజన్లో స్థానిక టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల కోసం బాబు జగజ్జీవన్ రామ్, బిఆర్ అంబేద్కర్ ఎంతో కృషి చేశారన్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పెంచామని, సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని, అన్నా క్యాంటీన్లు ప్రారంభించామని తెలిపారు. అమ్మఒడి కింద కుటుంబంలోని ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయలు ఇస్తామని, మే నెల నుంచి పథకాన్ని ప్రారంభిస్తున్నామని అన్నారు. తల్లికి వందనం పేరు మీద అక్కా చెల్లెమ్మలకు జూన్ నెల నుంచి ప్రతి మహిళా సోదరిమణికి 18,000 రూపాయలు వారి బ్యాంకు ఖాతాల్లో వేస్తామన్నారు. త్వరలో ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా ప్రారంభిస్తామని చెప్పారు. దళిత వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలో పనిచేసినటువంటి మహానుభావుడు శ్రీ బాబు జగజ్జీవన్ రామ్ గారి 117వ జయంతి సందర్భంగా 64వ డివిజన్లో మా పార్టీ నాయకులు ఆ మహానుభావుడికి ఘన నివాళులు అర్పిస్తూ ఒక్కసారి ఆయన చేసినటువంటి, జాతికి చేసినటువంటి సేవల్ని గుర్తు తెచ్చుకోవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు మహానుభావుడు బాబు జగజ్జీవన్ రామ్ దేశ ఉప ప్రధానిగా పనిచేస్తూ అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా భారతదేశంలో అన్ని వర్గాలు సమానమని, అందరూ కూడా అభ్యున్నతి చెందాలని, ఆర్థిక అభివృద్ధి కానీ, విద్యాపరంగా కానీ, రాజకీయ పరంగా కానీ ఆ మహానుభావుడు అనేక కళలు కని ఆ విధంగా ఎస్సీ, బడుగు, బలహీన వర్గాల కోసం ఆ మహానుభావుడు జగజ్జీవన్ రామ్ పనిచేసిన విషయం దేశం మొత్తం కూడా ఎన్నటికీ మర్చిపోదనే విషయం. స్వాతంత్ర సమరయోధుడిగా, ఉప ప్రధానమంత్రిగా భారతదేశానికి ఎనలేని సేవలు అందించిన ప్రజానాయకుడు బాబు జగజ్జీవన్ రామ్ అని వైసీపీ జిల్లా ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. బాబు జగజ్జీవన్ రామ్ ఆశయాలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. నేటి తరం ఇటువంటి మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. దివంగత ఉప ప్రధానమంత్రి బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు శిఖామణి సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ పాల్గొని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం అవినాష్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడిగా సంఘ సంస్కర్తగా తన పరిపాలనా దక్షతతో అఖండ భారతావనికి విశేష సేవలందించిన గొప్ప నాయకుడు జగజ్జీవన్ రామని కొనియాడారు. అటువంటి మహనీయులను ఆదర్శంగా తీసుకొని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరంతరం కృషి చేశారని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని, పరిశ్రమలకు ఎవరైనా అడ్డుపడితే రెడ్ బుక్లో పేరు పెడతానని నారా లోకేష్ మాట్లాడటం దుర్మార్గమన్నారు. రెడ్ బుక్ పేరుతో భయపెట్టాలని చూస్తే భయపడే పరిస్థితుల్లో ఎవరూ లేరని వ్యాఖ్యానించారు. స్వాతంత్ర ఉద్యమంలో కానివ్వండి, అదేవిధంగా ఉప ప్రధానిగా భారతదేశంలో సేవలు అందిస్తాం కానివ్వండి, మరీ ముఖ్యంగా పేదల యొక్క అభివృద్ధి కోసం కృషి చేసి ఒక ఆశయాల్ని ఈరోజు భారతదేశంలో మా అందరికి కానివ్వండి, ఈరోజు నూతన కొత్త జనరేషన్ ద్వారా వాళ్ళ ఆశయాలను కొనసాగించేలాగా చేసిన గొప్ప వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారు. ఆ రోజు ఆయన చేసిన పోరాటాలు, వాళ్ళు తీసుకొచ్చిన సంస్కరణలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానివ్వండి, భారతదేశంలో కానివ్వండి ప్రతి పేదవాడు గారు చదువుకుంటున్నారు, ఉన్నతమైన స్థానంలో ఉన్నారు అంటే దానికి కారణం బాబు జగజ్జీవన్ రావు గారి ఒక ఆశయాలను. వాళ్ళ ఒక ఆశయాల్ని ఈ రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని ఆంధ్రప్రభ కాలనీలో వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ అవుతూ శైలజారెడ్డి బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ ఉప ప్రధాని, కార్మిక శాఖ మంత్రి, రక్షణ శాఖ మంత్రి, రైల్వే శాఖ మంత్రిగా అనేక పదవుల్లో విశేష సేవలు అందించారన్నారు. సమాజ స్థాపన కోసం కృషి చేశారన్నారు. రాజ్యాంగ రచన కమిటీలో ఉన్నారని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇతర కమిటీ సభ్యులతో మాట్లాడి దళితులు, అణగారిన వర్గాల హక్కులను పొందుపరిచి సమాజ స్థాపనకు కృషి చేశారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాబు జగజ్జీవన్ రామ్ ను ఆదర్శంగా తీసుకుని గత 5 సంవత్సరాలు పనిచేయడం జరిగిందన్నారు. జీవిత చరిత్రని చదవాల్సినటువంటి అవసరం వచ్చాను. ఎందుకంటే ఆ రోజు ఆయన కౌన్సిల్లో 30 సంవత్సరాల పాటు ఉన్నా, పార్లమెంట్లో 40 సంవత్సరాల పాటు ఉన్నా, ఆయన ఆలోచన విధానం అంతా కూడా భారతదేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల వారు, బడుగు బలహీన వర్గాలు, కార్మికులు, కర్షకులు, ఇలా వారందరికీ కూడా ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించాలి, చట్టాల రూపంలో తీసుకురావాలి అని ఆలోచన చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారు. ఈ సందర్భంగా మనం మాట్లాడితే తప్పదు అని చెప్పి ఆయన కొనియాడతాం. ఎందుకంటే ఆయన ఈ రాజ్యాంగ శిల్పి, ఆ కమిటీలో కూడా ఆయన సభ్యుడిగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తాను ఎమ్మెల్యే అయ్యాక విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగంగా ముందుకు తీసుకువెళ్తున్నామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రతి డివిజన్లో ప్రతి సమస్యపై అవగాహన ఉందన్నారు. నియోజకవర్గంలో 193 కోట్ల రూపాయల వ్యయంతో పనులు మొదలుపెట్టామని, కొన్ని పనులు పూర్తి అయిపోయాయి, మరికొన్ని పనులు జరుగుతున్నాయని అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 62వ డివిజన్లోని వియ్యంరంగ కాపు కళ్యాణ మండపంలో 11 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ప్రహరీగూడ నిర్మాణం, ఇతర మౌలిక పనులకు ప్రభుత్వ విప్ బోండా ఉమామేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ను సమస్యలు లేని డివిజన్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. కార్యాలయానికి వచ్చిన ప్రతి ఫిర్యాదు పైన స్పందిస్తున్నట్లు చెప్పారు. సమస్యకు వెంటనే పరిష్కారం చూపుతున్నామని అన్నారు. 62వ డివిజన్లోని వియ్యంరంగ కాపు కళ్యాణ మండపం ప్రహరీ గోడ రక్షణ లేకుండా ఉందని, ఎత్తు పెంచాలని స్థానికులు కోరటం జరిగిందని చెప్పారు. దానికి అంచనాలు తయారు చేయించి నేడు పనులు చేపట్టామన్నారు. ఖచ్చితంగా ప్రతి సమస్యపై ప్రభుత్వం స్పందిస్తోందని, ఆ సమస్య పరిష్కారం దిశగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఇంకా డివిజన్లో ఎక్కడైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. వంగవీటి మోహన్ రంగా గారి పేరు మీద కట్టినటువంటి కాపు కళ్యాణ మండపంలో కాంపౌండ్ వాళ్ళు మరి ఇక్కడ రక్షణ లేకుండా ఉంది, దాన్ని హైట్ పెంచమని చెప్పి స్థానికులు కోరటం జరిగింది. మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు ఉదయశంకర్ కానీ, అలాగే మా కార్యదర్శి రవిగా రాజా కానీ, అలాగే ఇన్ఛార్జి పైడిసిని కానీ వీళ్ళందరూ మా దృష్టికి తీసుకొస్తే దాన్ని వెంటనే ఎస్టిమేషన్ చేయించి అధికారులతో మా ఏఈ అందరూ కూడా దీంట్లో మరి శాంక్షన్ చేశారు. ఇవాళ పనుల్ని
మొదలుపెట్టాం. 10-15 రోజుల్లోనే ఈ చిన్న వర్క్ను కూడా కంప్లీట్ చేస్తాం. ఖచ్చితంగా ప్రతి సమస్య మీద ఈ ప్రభుత్వం స్పందిస్తూ ఉంది. ఆ సమస్య పరిష్కారం దిశగా ముందుకెళ్తున్నామని తెలియజేస్తూ, ఇంకా ఎక్కడైనా డివిజన్లో ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకురమ్మని కూడా మా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి. అదే కళ్యాణ మండపంకి ఈరోజు చుట్టుపక్కల ప్రహరీ గోడలు లేవని చెప్తే వెంటనే తక్షణమే దాన్ని స్పందించి మరి 12 లక్షల వ్యయంతో మరి ప్రహరీ గోడలు కట్టించడం జరుగుతుంది. మరి ఏదైనా సరే సమస్య ఉందంటే ముందుకు వచ్చేది మరి బోండా ఉమామహేశ్వరరావు గారు. ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి ముందుండి నడిపిస్తున్న మా బోండా ఉమామహేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం మా పార్టీ తరపు నుంచి. మరి అలాగే డివిజన్లో ఏ సమస్యలు ఉన్నా సరే తెలుసుకొని సమస్యల పరిష్కారానికే కృషి చేస్తామని చెప్పేసి. అనంతరం టీడీపీ నాయకులు పైడి తులసి, పైడి శ్రేణు మాట్లాడుతూ సమస్య ఏదైనా ఉందని చెబితే పరిష్కరించేందుకు ముందుకొచ్చే వ్యక్తి బోండా ఉమామహేశ్వరరావు అని అన్నారు. వంగవీటి మోహన్ రంగ కాపు కళ్యాణ మండపం ప్రారంభోత్సవానికి సంబంధించి ఎన్నికల ముందిచ్చిన మాట ప్రకారం గెలవంగానే కాపు కళ్యాణ మండపం ప్రారంభించారని చెప్పారు. దానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు అడిగి తెలుసుకొని ప్రహరీ గోడ నిర్మాణం చేయిస్తున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో కళ్యాణ మండపాన్ని మరింత అభివృద్ధి చేస్తారని అన్నారు. గెలిచిన మరుక్షణమే కళ్యాణ మండపం ఓపెన్ చేయించి మరి దానికి ఏమేమి సౌకర్యాలు కావాలని అన్ని చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేస్తే మాకు కాంపౌండ్ వాల్ ఒకటి, బాత్రూమ్స్ ఒకటి, మళ్ళా కిచెన్ రూమ్ ఒకటి లేదని చెప్పడం జరిగింది. దాని మీద ఫస్ట్ ఈరోజు కాంపౌండ్ వాల్ కానీ పెయింట్స్ కానీ ఇవన్నీ 11 లక్షల వ్యయంతో ఈరోజు పని ప్రారంభించుకోవడం జరిగింది. ఇంకా రానున్న రోజుల్లో ఈ కళ్యాణ మండపాన్ని బాగా అభివృద్ధి చేసి ఇక్కడ ప్రజలకి అందజేస్తారని మాట ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు. ఆ మాటకు తప్పకుండా ఇంకా అభివృద్ధి చేస్తారని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. దేశానికి సుదీర్ఘంగా సేవలు అందించిన బాబు జగజ్జీవన్ రామ్కు భారతరత్న ఇవ్వాలని దళిత సంఘం నాయకులు జైబాబు డిమాండ్ చేశారు. ఓటమి ఎరుగని పార్లమెంటేరియన్గా ఆయన చరిత్రలో నిలిచిపోయారని, అలాంటి మహానుభావుడిని గౌరవించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు పలికారు. అనంతరం జయబాబు మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం బాబు జగజ్జీవన్ రామ్ చేసిన కృషి మరువలేనిదన్నారు. ఉప ప్రధానిగా ఓటమి ఎరుగని పార్లమెంటేరియన్గా నిలిచారని గుర్తు చేశారు. ఆయన చేసిన సేవలను గుర్తించి భారతరత్న ఇవ్వాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తామన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ గారిది, అట్లాగే ఏప్రిల్ 14 అంబేద్కర్ గారిది, 11 మహాత్మా జ్యోతిబా పూలే గారిది. పెద్ద ఎత్తున ఈ ఏప్రిల్ నెలంతా కూడా మహానుభావులకి నివాళులర్పిస్తూ పెద్ద ఎత్తున ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ అన్ని వర్గాల ప్రజలు అందరూ కూడా ఈరోజు నివాళులర్పిస్తూ ఈ నెలంతా కూడా పెద్ద ఎత్తున సామాజిక మార్పుని కోరుతూ దేశవ్యాప్తంగా అందరూ కూడా ప్రజలంతా కూడా ఈ యొక్క మహానుభావుల యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి విధానం. అందుకే బాబు జగజ్జీవన్ రామ్ గారికి భారతరత్న ఇవ్వాలి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇది సిగ్గుచేటైన విషయం. బాబు జగజ్జీవన్ రామ్ గారిని దృష్టిలో పెట్టుకొని, ఆయన చేసినటువంటి సేవలను దృష్టిలో పెట్టుకొని తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారతరత్న చర్యకు పూనుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. బాబు జగజ్జీవన్ రామ్ గారండి, వీరు ఆ కులాల వారికే నాయకులు కాదు, ఈ దేశానికి నాయకులు. ఈ సామరస్య భావంతో అందరినీ కలిసిమెలిసి జీవించాలన్న ఒక నినాదాన్ని వాళ్ళు ఇక్కడ మనకి ఇచ్చి వెళ్ళారు. కాబట్టి ఆ భావనతో ఇతర వర్గాల వారి ఇళ్లల్లో సమరస్త వేదిక తరపున అనేక వర్గాల ఇళ్లలో ఈ ముగ్గురు మూర్తుల యొక్క ఫోటోలు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇట్లా అనేక కార్యక్రమాలు చేస్తూ వారు ఏ ఒక్కరికి పరిమితం కాదు అనే ఒక అంశాన్ని తెలియజేస్తూ సమాజంలో అందరికీ వీరి నాయకత్వం ఉందని తెలియజేస్తూ ముందుకు వెళుతున్నటువంటి సంస్థ. ప్రపంచానికి భారతదేశం విశ్వగురు కావాలంటే ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాల డైరెక్టర్ రమేష్ సిరికొండ పేర్కొన్నారు. మన ప్రకృతి మనం కాపాడుకుందాం పేరుతో జాతీయ స్థాయి చిత్రకళా పోటీలు తమ కళాశాలలో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. ప్రకృతి పరిరక్షణ అవసరాన్ని తమ కళాత్మక ప్రతిభ ద్వారా ఆర్టిస్టులు స్పష్టంగా వెల్లడించారు.
వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా మన ప్రకృతి మనం కాపాడుకుందాం పేరుతో జాతీయ స్థాయి చిత్రకళా పోటీలు విజయవాడలో ఘనంగా నిర్వహించారు. డ్రీమ్ వర్క్ ఆర్ట్ గ్యాలరీ, కైరవరం లయన్స్ ఇంటర్నేషనల్ 316D ఆధ్వర్యంలో అటవీ శాఖ సహకారంతో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాల వేదికగా ఈ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో విద్యార్థులు, కళాకారులు హాజరయ్యారు. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అంశాలపై చిత్రాలు వేసి వారు తమ సృజనాత్మకతను ప్రదర్శించారు. ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ రమేష్ సిరికొండ మాట్లాడుతూ, ఒకరోజు పాటు జరిగిన ఈ కళా ఉత్సవంలో చాలామంది ఆసక్తిగా పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ప్రకృతి పరిరక్షణ అవసరాన్ని తమ కళాత్మక ప్రతిభ ద్వారా ఆర్టిస్టులు స్పష్టంగా వెల్లడించారని అన్నారు. మన దేశం విశ్వగురు కావాలంటే ప్రకృతిని కాపాడుకోవటం అవసరమన్నారు. ఈ కార్యక్రమానికి తమ కళాశాల వేదిక కావటం గర్వకారణమని ఆయన అన్నారు. వికసిత భారత్ వైపు నడవాలనే ఉద్దేశంతో అందరం కలిసి తలపెట్టిన ఈ చిత్రకళా పోటీలకి విచ్చేశారు చాలామంది. ఇది చాలా సక్సెస్ఫుల్గా అవుతుందని భావిస్తున్నాము. మంచిగా అందరినీ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నేను చూస్తాం జరిగింది. వాళ్ళు చేసే ఆర్ట్ వర్క్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఏ విధంగా మన ప్రకృతిని కాపాడుకోవాలి అనే థీమ్ మీద వర్క్ చేస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయము, ప్రతి ఒక్కళ్ళు చూడదగ్గ విషయం. వీళ్ళందరికీ మంచిగా వచ్చిన వాటికి ప్రైజులు కూడా ఇస్తాము. ఇక్కడ వచ్చిన చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చాలామంది పలు స్టేట్ నుంచి పాల్గొంటున్నారు, పలు ప్రాంతాల నుంచి వచ్చారు, పలు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు. అందరూ ఆర్టిస్టులే ఈ థీమ్ మీద వర్క్ చేస్తున్నారు. ఇలా జరుగుతుందని జరపాలని ఒక మంచి ఉద్దేశంతో మేము ఇనిషియేట్ చేసిన దీన్ని సక్సెస్ఫుల్ అయినందుకు మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఏప్రిల్ నెల మొదటి వారంలోనే ఎండలు మండుతున్నాయి. గత కొన్ని రోజులుగా అధిక ఉష్ణోగ్రతలతో నగరవాసులు అల్లాడుతున్నారు. గురువారం వర్షం కురవటంతో వాతావరణం చల్లబడిందని భావించిన వర్షం ప్రభావం నిన్న ఈరోజు కనిపించింది. ఉదయం నుంచి ఎండ తీవ్రమైన ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోయారు. రోడ్డు మీద ఎండకు ఎక్కువసేపు నిలబడలేని పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గాలులు, చిరుజల్లులతో ప్రారంభమైన వర్షం అరగంట పాటు కురిసింది. దీనితో వాతావరణం కాస్త చల్లబడింది. ఎండ ఉక్కపోతతో గత కొన్ని రోజులుగా అల్లాడుతున్న నగరవాసులపై వరుణుడు కరుణించాడు. గత కొన్ని రోజులుగా అధిక ఉష్ణోగ్రతలతో నగరవాసులు అల్లాడుతున్నారు. గురువారం వర్షం కురవడంతో వాతావరణం చల్లబడిందని భావించిన వర్షం ప్రభావం నిన్న ఈరోజు కనిపించింది. ఉదయం నుంచి ఎండ తీవ్రమైన ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోయారు. రోడ్డు మీద ఎండకు ఎక్కువసేపు నిలబడలేని పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వాతావరణం అంతా మేఘావృతమై గాలులు ప్రారంభమయ్యాయి. అనంతరం చిరుజల్లులతో ప్రారంభమైన వర్షం దాదాపు అరగంట సేపు కురిసింది. ఉదయం నుంచి ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు మధ్యాహ్నం కురిసిన వర్షానికి ఉపశమనం పొందారు. రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి కావలసిన వనరులు పుష్కలంగా ఉండగా గుజరాత్ నుంచి విద్యుత్ను రప్పించడం చాలా వ్యయం, ఖర్చుతో కూడుకున్నదని, దీన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు తెలిపారు. విద్యుత్ భారాలు, స్మార్ట్ మీటర్ విధానానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతులను చేస్తూ ఏప్రిల్, మే నెలలలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధం అవుతున్నామని చెప్పారు. విద్యుత్ ఛార్జీలు పెంచమని టీడీపీ, జనసేన, బీజేపీ చేసిన వాగ్దానాన్ని తొంగలో తొక్కి విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజలపై మోపుతున్నారని అన్నారు. ఈ భారాలకు వ్యతిరేకంగా సిపిఎం ఉద్యమాలకు కలిసి రావాలని కోరారు. 2018 కాలం నాడు ఈ యాక్సెస్ ఒప్పందాలు అనేది ఎంఈఓ చేసుకోవడం జరిగింది. ఆనాటి నుంచి 7 ఏళ్ల కాలం వరకు ఈ ఒప్పందాలన్నీ మూలపడి ఉన్నాయి. మూలపడినటువంటి ఒప్పందాలని మళ్ళీ వెలికి తీసి ముందుకు తీసుకొస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఎవరి లాభాల కోసం తీసుకొస్తున్నారు, ఇంత అదనపు భారం ఎవరి మీద వేయబోతున్నారు. రెండోది, దీంట్లో ఉన్న కండిషన్ ఏంటంటే పీక్ అవర్ స్టేజీ 4 గంటలు మాత్రమే, రోజు 24 గంటలు ఉంటుంది. కానీ పీక్ అవర్ స్టేజీ 4 గంటలకు చేసుకున్నటువంటి ఏదైతే యూనిట్ కాస్ట్ ఉందో అదే యూనిట్ కాస్ట్ని 4 గంటలని
24 గంటలు సప్లై అయ్యే మొత్తానికి కూడా అదే కాస్ట్ని ఒప్పందంలో పొందుపరచడం కూడా దీనివల్ల కూడా 9,180 కోట్ల రూపాయల భారం రాష్ట్ర ప్రజల మీద పడబోతుంది. ఈ యాక్సెస్ ఒప్పందాలు మొత్తంగా 14,198 కోట్ల రూపాయల భారం రాష్ట్ర ప్రజల మీద పడబోతుంది అనేది ఇప్పటికే ఈ చంద్రబాబు నాయుడు గారు 10 నెలల కాలంలో 16,000 కోట్ల రూపాయలు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో, సర్దుబాటు ఛార్జీల పేరుతో జనం ఎత్తున భారీ ఎత్తున భారాలు వేశారు. ఇవి చాలదన్నట్లు రాబోయే కాలంలో ఈ 14,000 కోట్ల రూపాయల భారం కూడా వేయబోతున్నారు. దీన్ని వెంటనే రద్దు చేయాలని సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈఎస్ఐ సంస్థ కల్పించే ప్రయోజనాల గురించి ప్రతి కార్మికుడు వివిధ సంస్థల్లో పనిచేసే సిబ్బంది అవగాహన పెంచుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఈఎస్ఐ హాస్పిటల్ విజయవాడ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ జ్యోతి తెలిపారు. 21,000 రూపాయల జీతం లేదా అంతకన్నా తక్కువ జీతం ఉన్నవారికి ఈఎస్ఐ సేవలు వర్తిస్తాయని చెప్పారు. చాలా మందికి అవగాహన లేక ఈఎస్ఐ కార్డులు తీసుకోవడం లేదని, ఈఎస్ఐ సేవలను ఉపయోగించుకోవటం లేదన్నారు. ఏపీడబ్ల్యూజే వారి ఆధ్వర్యంలో ఈఎస్ఐ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి అవగాహన కల్పించామన్నారు. ఏపీయూడబ్ల్యూజే విజయవాడ యూనిట్ ఆధ్వర్యంలో ఈఎస్ఐసి వారి సౌజన్యంతో గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ఈఎస్ఐ ఆసుపత్రి వైద్య నిపుణులతో పాటు కామినేని ఆసుపత్రి, ఆస్టర్ రమేష్ హాస్పిటల్, అమరావతి కంటి ఆసుపత్రి వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొని ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు శిబిరంలో పాల్గొని నేత్ర, మధుమేహం, రక్తపోటు, ఈసీజీ పరీక్షలు నిర్వహించి తగిన సూచనలు చేశారు. వైద్యులు మందులు సూచించిన వారికి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా ఈఎస్ఐ హాస్పిటల్ విజయవాడ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ జ్యోతి మాట్లాడుతూ ఈఎస్ఐ హాస్పిటల్ విజయవాడ రీజియన్కు ఇన్సూర్డ్ అయిన వ్యక్తులు, వారి కుటుంబాలు దాదాపు 5.8 లక్షల మంది అనుసంధానమై ఉన్నారని చెప్పారు. కార్మికులు, ప్రైవేటు స్కూల్ సిబ్బంది, కార్పొరేట్ హాస్పిటల్స్లో పనిచేసే వైద్య సిబ్బంది, థియేటర్లు, రెస్టారెంట్లలో పనిచేసే వారికి ఈఎస్ఐ వర్తిస్తుందని అన్నారు. అది చాలామందికి తెలియక ఈఎస్ఐ కార్డులు తీసుకోవటం లేదన్నారు. నేడు నిర్వహించిన వైద్య శిబిరంలో పాత్రికేయులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకొని వైద్య సేవలు పొందారని చెప్పారు. అది కార్మికులు కావచ్చు, ప్రైవేట్ స్కూల్ సిబ్బంది కావచ్చు, లేదా కార్పొరేట్ హాస్పిటల్స్లో పనిచేసే వైద్య సిబ్బంది కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఈఎస్ఐ కార్డు ఉంటుందండి. ఇంకా చాలా చూడండి, థియేటర్లు, రెస్టారెంట్లు, ఇందులో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఈఎస్ఐ కార్డు వర్తిస్తుంది. చాలామందికి ఈ విషయం తెలియక వాళ్ళు ఈఎస్ఐ కార్డు కూడా తీసుకోవట్లేదు. దాని గురించి అవగాహన కల్పించడం కోసమే ఈ శిబిరం నిర్వహించడం జరిగింది. సో ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా ఈఎస్ఐ గురించిన అవగాహన కల్పించి వాళ్ళకి అందాల్సిన బెనిఫిట్స్, దానికి సంబంధించిన అవగాహన వాళ్ళకి కల్పించాలని అనుకుంటున్నాం. దానికి సంబంధించి అందరినీ రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. అది జరిగితే దానివల్ల జరిగే బెనిఫిట్స్ అవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయండి. మన ఈఎస్ఐ కార్డు ఎన్రోల్మెంట్ కూడా పెరుగుతుంది. అనంతరం ఏపీయూడబ్ల్యూజే విజయవాడ అర్బన్ ప్రెసిడెంట్ చావా రవి మాట్లాడుతూ ఈఎస్ఐ సహకారంతో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ శిబిరంలో కామినేని హాస్పిటల్స్, ఆస్టర్ రమేష్ హాస్పిటల్, అమరావతి కంటి ఆసుపత్రి వాళ్లు భాగస్వాములయ్యారని, ఈఎస్ఐ వైద్య నిపుణులు పాల్గొన్నారని తెలిపారు. రక్తపోటు, మధుమేహం, ఈసీజీ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు ఇవ్వటం జరిగిందన్నారు. ఈ ఈఎస్ఐకి సంబంధించిన ఈఎస్ఐ సంస్థ కల్పించే ప్రయోజనాలు ముఖ్యంగా 21,000 శాలరీ తీసుకునే లోపు అందరికీ కూడా ఈఎస్ఐ ద్వారా అనేక ఫెసిలిటీస్ ఉన్నాయి. ప్రమాద బీమాతో పాటు మిగిలిన అన్ని రకాల వైద్య సదుపాయాలు, అలాగే మెడికల్ స్టూడెంట్స్ కూడా చదువుకునే వారికి ఈఎస్ఐ కార్డు ఉంటే వారికి దీనివల్ల చాలా ఉపయోగకరంగా ఉంది. ఇటువంటి ఈఎస్ఐ వల్ల కలిగే ప్రయోజనాలన్నీ కూడా, అలాగే ప్రమాదం జరిగినప్పుడు వారికి శాలరీ కూడా హాఫ్ శాలరీ ఈఎస్ఐ చెల్లిస్తుంది. ఇవన్నీ కూడా అవగాహన కల్పించడం జరిగింది ఈ శిబిరంలో. ఈ శిబిరాన్ని నగరంలోని జర్నలిస్టులు అందరూ కూడా, ఇది మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతుంది, దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.
విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయని శ్రీ గౌతమ్ విద్యా సంస్థల డైరెక్టర్ సూర్యారావు తెలిపారు. వైజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తే వారిలో ఉన్న సృజన బయటకు వస్తాయని, వారు భవిష్యత్తులో ఏమి కావాలనుకుంటున్నారు అనేది తెలుస్తుందన్నారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి గౌతమ్ విద్యా సంస్థ కృషి చేస్తుందని అన్నారు. గొల్లపల్లి గట్టు సాయిబాబా గుడి సమీపంలోని శ్రీ గౌతమ్ స్కూల్లో సైన్స్ ఎక్స్పోను ఏర్పాటు చేశారు. ప్రదర్శనలో విద్యార్థులు వివిధ రకాల నమూనాలను ప్రదర్శించారు. తల్లిదండ్రుల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. శ్రీ గౌతమ్ విద్యా సంస్థ డైరెక్టర్ సూర్యారావు ప్రదర్శనను తిలకించి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా వైజ్ఞానిక సదస్సులో భాగంగా సైన్స్, సోషల్, పర్యావరణానికి సంబంధించిన పలు అంశాలను చిన్నారులు చాలా చక్కగా వివరించారన్నారు. పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇటువంటి విద్యా వైజ్ఞానిక సదస్సులు ఉపయోగపడతాయని చెప్పారు. గణితం, సైన్స్, సోషల్, చంద్రయాన్, రైన్ హార్వెస్టింగ్, సోలార్ పవర్ ఇలా అనేక వినూత్న విషయాల గురించి ఎక్స్పోలో వివరించారన్నారు. ఏ స్కూల్లో అయినా స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయన్నారు. ఇటువంటి వైజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తే వారిలో ఉన్న సృజన బయటకొస్తాయని, వారి భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారు అనేది తెలుస్తుందన్నారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి గౌతమ్ విద్యా సంస్థ కృషి చేస్తుందన్నారు. పిల్లల్లో దాగిన సృజన బయటికి రావడమే కాకుండా భవిష్యత్తులో వాళ్ళు ఏమవ్వాలనుకుంటున్నారో ఇప్పుడు తెలియచేయడం జరుగుతుందన్నమాట. కొన్ని దేశాల్లో చూసుకుంటే ఇటువంటి సైన్స్ ఎక్స్పోల ద్వారా పిల్లలకి ఫర్దర్లో ఏం చదువుతారు అనే దానికి ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి ఆ రకంగా పంపించినందువల్లను కొన్ని దేశాల్లో ఈ యొక్క ప్రయోగాలు సక్సెస్ అవుతాయనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. తదనుగుణంగా చాలామంది తల్లిదండ్రులు కానీ ఇక్కడ వాళ్ళు వచ్చి సందర్శించి పిల్లల యొక్క విషయాలు తెలుసుకోవడం చాలా సంతోషంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో శ్రీ గౌతమ్ విద్యా సంస్థలో గేమ్స్, స్పోర్ట్స్తో సహా అంటే కరాటే కానీ, చెస్ కానీ, డ్యాన్స్ కానీ, అట్లాగే కొన్ని రోజులు మేము కలర్స్ డే అని, ఇంకా కొన్ని రోజులు కొన్ని వినూత్నమైన కార్యక్రమాలు తీసుకొచ్చి స్కూల్లో పెట్టడం, తదనుగుణంగా తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించడం. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తులసి, వైస్ ప్రిన్సిపాల్ శ్రీరామ్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విజయవాడ పశ్చిమ వైసీపీ కార్యాలయంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. వైసీపీ నాయకులు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి జోహార్లు పలికారు. అనంతరం విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ నేతలు కర్నాటి రాంబాబు, పూర్ణచంద్రరావు మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా గత వైసీపీ పాలన జరిగిందని అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో సహకారం అందించారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో మళ్లీ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపడతారని, బాబు జగజ్జీవన్ రామ్ కలలు కన్నా స్వరాజ్యం తీసుకొచ్చే విధంగా పరిపాలన సాగుతుందన్నారు. భారతదేశంలో 30 సంవత్సరాలు వివిధ శాఖలలో కేంద్ర మంత్రిగా పనిచేసిన మహనీయులు బాబు జగజ్జీవన్ రామ్ అని కొనియాడారు. నేటి యువత బాబు జగజ్జీవన్ రామ్ ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలలోనూ స్కూళ్లలోనూ బాబు జగజ్జీవన్ రామ్ దేశానికి అందించిన సేవల గురించి తెలియజేయాలన్నారు. చిన్న ప్రతిపక్ష నాయకులు కూడా ఏనాడు కూడా చిన్న మచ్చ కూడా లేనటువంటి నాయకుడు బాబు జగజ్జీవన్ రామ్. ప్రతిపక్ష నాయకులు కూడా ఆయన యొక్క పరిపాలనని మెచ్చుకునేటువంటి భారతదేశంలో ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే బాబు జగజ్జీవన్ రామ్ గారు. మరి అంత పరిపాలన ఆయన అందించారంటే ఆయనలో ఏదో రాజకీయాలు చేద్దామన్న ఉద్దేశంతో ఆయన రాలేదు. సామాజిక న్యాయాన్ని భారతదేశంలో నిలబెట్టాలి, సమాజ స్థాపనని నిలబెట్టాలి అన్న ఉద్దేశంతో తను నాయకత్వంలోకి వచ్చాడు తప్ప వేరేది ఏం కాదు. మరి అటువంటి ఆ నాయకత్వంలోకి వచ్చి సమాజ స్థాపనకి అడుగులేసినటువంటి మహనీయుడు బాబు జగజ్జీవన్. ముద్దు పేరుగా ఆ రోజుల్లోనే చిన్నప్పుడుగా బాపూజీ అని కూడా పిలవడం జరిగింది. స్వాతంత్ర సమరయోధుడు దగ్గర నుంచి కూడా ఆయన కేంద్రంలో ఆయనకి అప్పచెప్పినటువంటి ఆ కేంద్రంలో ఉన్నటువంటి పదవుల్ని, కేంద్ర మంత్రి పదవులను కూడా ఆయన ఎంతో హుందాగా, అది కూడా ప్రజలకి ఏం మంచి చేస్తే ఉపయోగపడుతుంది అని చెప్పి ఆయన అధ్యయనం చేసి కూడా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా బాబు జగజ్జీవన్ రామ్ గారి అడుగుజాడల్లో తూచా తప్పకుండా విజయవాడ ఎంజీ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఆదిత్య బిర్లా గ్రూప్కు చెందిన ప్రీమియం జ్యువెలరీ బ్రాండ్ ఇంద్రియా షోరూమ్ను ప్రముఖ సినీ నటి హన్సికా మెత్వాని లాంఛనంగా ప్రారంభించారు. షోరూంలో ప్రత్యేకంగా రూపొందించిన ఆభరణాలు, వినూత్న డిజైన్లు, వెడ్డింగ్ కలెక్షన్ ఆకట్టుకుంటున్నాయని చెప్పారు. విజయవాడ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
ఆదిత్య బిర్లా గ్రూపుకు చెందిన ప్రీమియం జ్యువెలరీ బ్రాండ్ ఇంద్రియా విజయవాడలో మొదటి స్టోర్ను ప్రారంభించింది. ఎంజీ రోడ్లో ఏర్పాటు చేసిన ఈ జ్యువెలరీ షోరూంను ప్రముఖ సినీ నటి హన్సికా మోత్వానీ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూం మొత్తం తిరిగి కలెక్షన్లు ఆసక్తిగా తిలకించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విజయవాడ రావటం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. వాణిజ్య రాజధానిగా ఉన్న విజయవాడ నగరంలో ఇంద్రియా స్టోర్ను ప్రారంభించడం సంతోషం కలిగించిందని అన్నారు. షోరూంలో ప్రత్యేకంగా రూపొందించిన ఆభరణాలు, వినూత్న డిజైన్లు, వెడ్డింగ్ కలెక్షన్లు ఆకట్టుకుంటున్నాయని చెప్పారు. విజయవాడ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. అందరికీ నమస్కారం. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, చాలా ఇష్టం ఫర్ మీ దట్ ఐ am here in Indriya jewelry store launch and Vijayawada has always been my favorite, so very happy to be here. Thank you. అనంతరం మార్కెటింగ్ హెడ్ శాంతి స్వరూప్ పండా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి స్టోర్ను విజయవాడలో ఏర్పాటు చేశామని చెప్పారు. హైదరాబాద్లో 3 స్టోర్లు ఉన్నాయని, విజయవాడ స్టోర్తో కలిపి దక్షిణ భారతదేశంలో ఇది 4వ స్టోర్ అని చెప్పారు. అన్ని రకాల మోడల్స్తో జ్యువెలరీ తమ షోరూంలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వెడ్డింగ్ కలెక్షన్ తమ ప్రత్యేకతని, విజయవాడ ప్రజలు తమ షోరూంను ఆదరించాలని కోరారు. This is a lovely and beautiful city, and today we enter the 10th city in India with our stores, and this is our 21st store. So the entire Indriya family is extremely delighted to be here to open our store and serve our customers in Vijayawada. We are extremely happy. Thank you, and come and visit our stores, and I'm sure the jewelry designs and the craftsmanship will not let your heart leave them in our stores, and the heart will obviously sing ki dil abhi bhara nahi. విజయవాడ వంటంలోని శ్రీ నగరాల సీతారామస్వామి దేవస్థానం శ్రీరామనవమి ఉత్సవాలకు సుందరంగా ముస్తాబైంది. ఆలయాన్ని విద్యుత్ దీపకాంతులతో సుందరంగా అలంకరించారు. ఆలయం ఎదుట చలువ పందిరిని ఏర్పాటు చేశారు. స్వామివారి కళ్యాణోత్సవం అనంతరం స్వామివారిని రథంలో ఊరేగించేందుకు రథాన్ని కూడా సుందరంగా అలంకరించి సిద్ధం చేశారు. విజయవాడ వంటంలోని శ్రీ నగరాల సీతారామస్వామి వారి దేవస్థానంలో శ్రీరామనవమి ఉత్సవాలకు సర్వం సిద్ధం చేశారు. ఈ ఆలయానికి 120 సంవత్సరాల చరిత్ర ఉంది. 120 సంవత్సరాల క్రితం పూర్వీకులు ఆలయాన్ని స్థాపించారు. భద్రాచలంలో రాముడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా రాముడిని ఇక్కడ ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంగరంగ వైభవంగా నగరాల కులస్తులచే ఇక్కడ కళ్యాణ మహోత్సవం, తలంబరాలు పోయటం, పాట అన్ని కన్నుల పండుగగా జరుగుతున్నాయి. స్వామివారి రథానికి కూడా 110 సంవత్సరాల చరిత్ర ఉంది. స్వామివారిని ఊరేగించేందుకు 110 సంవత్సరాల క్రితమే రథాన్ని తయారు చేశారు. కాలక్రమేణా ఆ రథం చక్రాలు దెబ్బతినడంతో దేవస్థానం కమిటీ దాతల సహకారంతో కొత్త చక్రాలను ఏర్పాటు చేయించారు. రేపు స్వామివారి కళ్యాణాన్ని పురస్కరించుకొని ఆలయాన్ని రంగులతో, అలంకరణలతో సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుత్ దీపకాంతులతో శోభాయమానంగా అలంకరించారు. చలువ పందిరిని ఏర్పాటు చేశారు. రేపు ఉదయం స్వామివారి కళ్యాణం, సాయంత్రం రథం ఊరేగింపు జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. 120 సంవత్సరాల క్రితం ఇక్కడ స్థాపించారు. భద్రాచలం రామాలయంలో రాముడి వేదంగా ఉంటాడు, అదే రకంగా ఇక్కడ రాముడిని ఆ రోజున ఇక్కడ స్థాపించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా రంగరంగ వైభవంగా మా నగరాల కులస్తులు ఇక్కడ కళ్యాణ మహోత్సవం, పాట, తలంబ్రాలు పోయట అన్నీ కూడా మాకు అక్కడ ఆ రోజున మద్రాస్ హైకోర్టు ఆ రోజు మాకు ఇవ్వడం జరిగింది. అలాగే 110 సంవత్సరాల క్రితం ఈ రథం మా పూర్వీకులు ఆ రోజుల్లోనే ఇక్కడ రథం ఎలా ఉందో చక్రం పైన విల్లు లేకుండా బాడీ మొత్తం పైన తిరిగే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఇప్పటికి కూడా ఆ విధమైన రథాలు ఎక్కడా లేవు. సుమారు ఈ రథం 110 సంవత్సరాల క్రితం జరిగింది. ఇప్పుడు రథం కొన్న చక్రాలు కూడా పాడైపోతే మా కమిటీ ఆధ్వర్యంలో మేము ఈ రోజున కొత్తగా రథం చక్రాలని మా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. విజయవాడ సత్యనారాయణపురం గిరివీధిలో శ్రీ సీతారాముల వారి కళ్యాణం రేపు ఘనంగా నిర్వహించనున్నారు. విద్యుత్ దీపాలు, చలువ పందిళ్లతో కళ్యాణ వేదిక ప్రాంతాన్ని సుందరంగా అలంకరించారు. రేపు స్వామివారి కళ్యాణం అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విజయవాడ సత్యనారాయణపురం గిరివీధిలో శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. విద్యుత్ దీపాలు, చలువ పందిళ్లతో కళ్యాణ వేదిక ప్రాంతాన్ని సుందరంగా అలంకరించారు. 1972 నుంచి ఇక్కడ చలువ పందిరి ఏర్పాటు చేసి స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గత 15 సంవత్సరాల నుంచి సీతారాముల కళ్యాణం అనంతరం అన్నదానం కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
రేపు ఉదయం 10 గంటలకు కళ్యాణం, మధ్యాహ్నం అన్నప్రసాదం ఉంటుందన్నారు. 12వ తేదీ సాయంత్రం ఊరేగింపు, 14న అన్నదానం ఉంటుందని తెలిపారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం నిత్య పూజలతో కార్యక్రమం చాలా బాగా జరుగుతాయన్నారు. గత 54 సంవత్సరాల అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇక్కడ చలువ పందిర్లు వేసి తాడాకు పందిర్లే వేసి ఘనంగా శ్రీరామనవమి కళ్యాణం చేస్తున్నాము. గత 10-15 ఏళ్ళుగా ఆ రోజు అందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేసి దగ్గర ఒక 1000 మంది దాకా భోజనాలు కూడా ఏర్పాటు చేస్తారు. దీనందరికీ ఏంటంటే ఈ చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు మాకంతా బాగా సహకారం చేస్తారు. వారి యొక్క సహకారంతో ఈ భోజనాలు పెట్టడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాము. ఈ శ్రీరామనవమి యొక్క విశిష్టత ఏంటంటే మేమందరం చిన్నప్పటి నుంచి కష్టపడి పనిచేసి దీంట్లో మేమందరం మంచి వృద్ధిలోకి వచ్చాం రాముల వారి దయ వలన. ఆ రాముల వారు, సీతమ్మవారు, లక్ష్మణస్వామి, ఆంజనేయ స్వామి వారి యొక్క కృపా కటాక్షాలు మా మీద ఎల్లప్పుడూ ఉంటాయి. యోగా మరియు ధ్యానం వలన మానసిక రుగ్మతలను పోగొట్టుకోవచ్చునని ఉయ్యూరు నగర పంచాయతీ చైర్మన్ వల్లపనేని సత్యనారాయణ అన్నారు. కేవలం నడకే కాకుండా యోగా మరియు ధ్యానం చేయటం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చు అని అన్నారు. రాష్ట్ర వ్యాప్త ప్రచారంలో భాగంగా మాతాజీ నిర్మల సహజ యోగా ప్రచార రథం కృష్ణా జిల్లా ఉయ్యూరుకు విచ్చేసిన సందర్భంగా ప్రచార కార్యక్రమాన్ని ఉయ్యూరు నగర పంచాయతీ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ పాయసం వెంకటేశ్వరరావుతో పాటు మాతాజీ నిర్మల యోగా సభ్యులు పాల్గొన్నారు. ఉయ్యూరు ఏజీ అండ్ ఎస్జీ కాలేజీలో వాకర్స్ అసోసియేషన్ క్లబ్ సభ్యులకు యోగా మరియు ధ్యానం యొక్క ప్రాధాన్యతను వివరించారు. ఈ ప్రచార రథం కేసీపీ కాలనీతో పాటు ఉయ్యూరులోని అన్ని ప్రాంతాలకు పర్యటించి యోగా గురించి ప్రచారం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ మాట్లాడుతూ యోగా మరియు ధ్యానం వలన మానసిక రుగ్మత నుండి విముక్తి పొందవచ్చునని తెలిపారు. కేవలం నడకే కాకుండా యోగా మరియు ధ్యానం చేయటం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చని అన్నారు. మాతాజీ నిర్మల సహజ యోగా ప్రచార రథం ఉయ్యూరు పట్టణంలోని అన్ని ప్రాంతాలలో పర్యటించి ప్రజలకు యోగాపై అవగాహన కల్పించడం మంచి కార్యక్రమమని చైర్మన్ తెలిపారు. ఈరోజు ఏజీ అండ్ ఎస్జీ కాలేజీలో వాకర్స్ అందరికి కూడా తెలియపరిచి ఈ కార్యక్రమాన్ని పొద్దున్న 7 గంటలకి వ్యాయామం నడకతో పాటు జ్ఞానం కూడా చేస్తే బాగుంటుంది, ఎలా చేయాలనేది కూడా అందరికి కూడా తెలియపరిచారు. ఈరోజు ఆరోగ్యం ఉండటం కోసం జ్ఞానం యోగా కూడా ఆరోగ్యం ఉంటారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఏజీహెచ్ఏ కాలేజీలో సహజ యోగ ధ్యానాన్ని వాకర్స్ అందరికీ కూడా నేర్పించారు. అదేవిధంగా ఈరోజు కేసీపీ క్వార్టర్స్లో కానీ మన పట్టణంలో అన్ని ఏరియాల్లో వాళ్ళు పర్యటించి ప్రజలకి ధ్యానాన్ని ఉచితంగా నేర్పిస్తూ ఆరోగ్యం కోసం బాడీలో చక్రాస్ అంతా కూడా యాక్టివేషన్ అయ్యి అందరూ పాజిటివ్ వైబ్రేషన్స్తో పాజిటివ్ థింకింగ్తో ఆరోగ్యం ఉండాలని కోరుకుంటూ ఈ సహజ యోగా ధ్యాన మేము సిబ్బంది ఈ కార్యక్రమంకి ఇచ్చేశారు కాబట్టి వాళ్ళకి స్వాగతం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.